ఇది అంతకు మించి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి 10-15 రోజుల ఆవేశము ఇది నిర్ణయం తీసుకోక తప్పదు, రేపు కుల సంఘాలు ప్రస్తావించక తప్పదు. నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించేది ఏంటంటే ఈ నిర్ణయం కనుక అకస్మాత్తుగా తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారి హై ఫై సృష్టించడం, హై వైఫై టైప్ లో ఒక హడావిడి సృష్టించకుండా ఉంటే ఇవాళ ఫుట్బాల్ ఆడేసేవాళ్ళు సొంత కార్యకర్తలు, సొంత నాయకులు దారుణంగా తిట్టిపోసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి ఈ 10 రోజుల పోరాటం ఫలించింది. ఇవాళ చూస్తే కామెంట్లలో 100కి 90 మంది తప్పేముంది. సినిమా అదేది బ్రహ్మానందం ఒకటి ఉంటది కదా, జూనియర్ ఎన్టీఆర్ నయనతార ఏమో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయికి మొదటి నుంచి పోషిస్తాడు బ్రహ్మానందం, అదుర్సు. దాంట్లో అందరూనేమో ఏది ఇతను మొత్తం బ్రాహ్మణ సైన్యాన్ని అంతా పట్టుకుని వస్తాడు. అప్పుడు అందరూనేమో వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటానంటే ఏదో అవకాశం ఇస్తానంటే నువ్వేంటి అంటే అదేంది గురువు గారు మీరు గనక వాళ్ళ అమ్మని అన్నారా అంటే కాదు కాదు నేను అంది అమ్మాయినారా నీకు ఎట్లా అర్థమైంది అన్నట్టుంది ఈ కథ. బేసిక్ గా ఏంది అంటే ఆయన ఉద్దేశం లింగమనేని, కానీ ఆ